పర్లేదు, తనకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బానే ఉంది, కాకపోతే తక్కువ ఉంది. ఈ సీనరీ చూడడానికి ఎంత బాగుందో. నిజానికి ఇది రోజు చూసే సీనరీ అయినా ఇవాళ ఇంకా బాగుంది, చాలా కొత్తగా కనిపిస్తుంది. ఇదేంటి పేరు మారిపోయింది? వేవే, ఈ మాస్క్ అయితే చాలా బాగుంది కదా. వేవే, ఏంటో చెప్పు. నాకేదో వినిపించింది, నువ్వు నీ గేమ్లో ఘోరాలేం చేయట్లేదు కదా. నువ్వేం కంగారు పడకు, నేను నా హోంవర్క్స్ ని ఎస్సే ఎడిటింగ్ ని పూర్తి చేసేసాను. దీనివల్ల నా స్టడీస్ డిస్టర్బ్ అయినా ఇప్పుడు నీ స్టడీస్ గురించి, పేపర్ వర్క్ గురించి ఎవరు అడిగారు? నేను కంగారు పడేది నీ గురించి. నువ్వు ఎవరి చేతిలో మోసపోకు. వేవే, నువ్విప్పుడు కొంచెం ప్రేమలో మునిగిపోయిన పక్షిలా ఫీల్ అవుతున్నావేమో అనిపిస్తుంది నాకు. వెళ్ళి నీ మాస్క్ తీసుకొస్తున్నదే కదా. హే యో, ఐఎమ్ సారీ. ఓ మేనేజర్ గారు, ఐఎమ్ సారీ. ఈ సిటీలో ట్రాఫిక్ చాలా ఘోరంగా ఉంటుంది. నేను క్యాబ్ బుక్ చేసుకున్నప్పటికీ ఆ డ్రైవర్ గారు లేట్ చేశాడు. అయ్యో పర్వాలేదు, నేను ఇప్పుడే వచ్చాను. సరే కూర్చోండి. ఏం తాగుతారు? ఏదైనా పర్లేదు. అవునా? వెయిటర్. యో, ఇవాళ నువ్వు క్యాబ్లో వచ్చానని చెప్పావు కదా? అవును, దానివల్లే ఇక్కడికి రావడానికి లేట్ అయింది నాకు. నీలాంటి ఒక టాలెంటెడ్ పర్సన్ ఇలాంటి లైఫ్ జీవించడం ఏం బాలేదు. మా కోర్ టెక్నికల్ టీంకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరికీ మా కంపెనీ కార్లు, అపార్ట్మెంట్లు ఇస్తుంది తెలుసా? నిజంగానా? అన్ని బెనిఫిట్స్ ఉన్నాయా? టాలెంటెడ్ పీపుల్ని ఎప్పుడు స్పెషల్గానే ట్రీట్ చేయాలి. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ మేము హైర్ చేసుకున్న ఒక టెక్నికల్ ఎంప్లాయీ మనీని సేవ్ చేస్తూ కొత్త ఇల్లు కట్టుకుంటున్నాడు. తనకు ఆల్రెడీ ఒక సొంత ఇల్లు ఉందిగా. మా కంపెనీ గురించి తెలుసు కదా, మేమిచ్చే కాంపెన్సేషన్, బెనిఫిట్స్ ప్యాకేజెస్ అవే మమ్మల్ని టాప్ లిస్ట్లో నిలబెట్టాయి. ఇదిగో చూడు, ఇక నేను డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. ఎలాంటి డొంక తిరుగుడో వద్దు. మనం కలిసినప్పటి నుంచి మేము నీ గురించి చాలా చాలా గొప్పగా భావిస్తున్నాం. మరి మా కంపెనీలో జాయిన్ అవటం నీకు ఇష్టమేనా? మేనేజర్ గారు, ఆఫర్ అయితే చాలా బాగుంది, కానీ మేము ఇప్పుడు మా ప్రోడక్ట్ పైన దృష్టి పెట్టాలనుకుంటున్నాం. ఒకసారి మా గేమ్ కనుక మార్కెట్లో హిట్ అయిందంటే నేను మా కంపెనీలో జాయిన్ అవుతాను. అప్పుడు ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఇదిగో చూడు, నువ్వు ఇంకా ఫ్లెక్సిబుల్ కాలేదు. నీ ప్రోడక్ట్ని నువ్వు డెవలప్ చేసుకోవడానికి మా కంపెనీలో జాయిన్ అయితే బాగుంటుంది. నీ ఐడియాస్ మాకు నిజంగా చాలా బాగా నచ్చాయి. అవి పనిచేసేంత వరకు క్లాసిక్గానే ఉంటాయి. ఫస్ట్ మంత్లోనే మనకి ఈజీగా 100 మిలియన్ సేల్స్ అయిపోతాయి. కానీ అది నా మేనేజర్ క్రియేషన్. కానీ అందులోని బెస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో అది నీ కష్టానికి ఫలితమే కదా. చూడండి, నేను అలాగే మా జీఎం ఇద్దరం కలిసి ఒకే రూమ్లో ఉంటున్నాం. అవును నిజమే, ఎందుకంటే మీరు స్టూడెంట్స్ కాబట్టి. అయితే నువ్వు నీ క్యాపబిలిటీని వదిలేసి తనతో కలిసి తన కింద పనిచేస్తూ ఉండిపోదాం అనుకుంటున్నావా? నాకైతే ఒకటే అనిపిస్తోంది, అతనెంతో నువ్వు అంతే. అర్థమవుతుందా? నీలాంటి యంగ్ పీపుల్ ఎప్పుడూ స్మార్ట్ డెసిషన్స్ తీసుకోవాలి, వచ్చిన అవకాశాలని యూజ్ చేసుకోవాలి. నేను చెప్పేది నిజమే కదా? కాలేజ్ స్టూడెంట్స్ టీమ్గా మీకు అనుభవం లేదు, పెద్దగా కాంటాక్ట్స్ కూడా లేవు. నేను మీకు చెప్పక్కర్లేదు, అది మీకు తెలుసు. ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ముందు ముందు మీకే తెలుస్తుంది. ఒకవేళ మీరు కోఆపరేట్ చేస్తే మనం ఇంకా ఎన్నో మిరాకిల్స్ చేయొచ్చు. అది జస్ట్ నీ 1 month శాలరీ మాత్రమే. ఒక్కసారి ప్రాజెక్ట్ అయిపోతే నీకు కమిషన్ కూడా వస్తుంది. ఏంటి, డెసిషన్ తీసుకోవడానికి ఇంకా టైం కావాలా? మనకి అంత టైం లేదు.
మనం అసలు ఏమాత్రం వెయిట్ చేయలేం. ఓకే, ఏదో ఒకటి చేసి ఇంకో 2 రోజుల్లో అతన్ని మళ్ళీ కడుగు. ఎంతైనా ఇస్తామని చెప్పు. ఓకే, 3 రెట్లు ఇస్తామని చెప్పు. అవును, అతన్ని మనం ఎలా అయినా పట్టుకుని తీరాలి. తను వస్తే టీం అంతా వస్తుంది. అర్థమైందా? ఇరాన్, నెక్స్ట్ టైం లోపలికి వచ్చేటప్పుడు నా చేసిరా. అంకుల్, మీరు నిజంగానే అందరినీ మీ వైపు లాక్కుందాం అనుకుంటున్నారా? ఇలా చూడు, ఇది కాన్ఫిడెన్షియల్. నువ్వు దీని గురించి ఎవరితో కూడా ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. నువ్వు ఈ విషయాన్ని మర్చిపో. కానీ జియోనై అంకుల్, ఇది అన్యాయం అనిపించట్లేదా మీకు? అన్యాయమా? ఇది నీకు అన్యాయం అనిపిస్తుందా? చూడు, నువ్వు ఇంకా చిన్నపిల్లవి. నీకు బిజినెస్లో ఉండే లాజికల్ గురించి తెలియదు. ఈ కాలపు కాలేజీ పిల్లలు తమ దగ్గర ప్రొడక్ట్ ఉంది కాబట్టి సక్సెస్ అయిపోవచ్చు అనుకుంటారు. ఒకసారి ఆలోచించి చూడు, ఫెయిల్యూర్ అనేది ప్రతి చోట ఉంటుంది. చెప్పాలంటే ఎంతమంది సక్సెస్ అయి ఉంటారో నువ్వే చెప్పు. ఇంకా చెప్పాలంటే ఈ కాలం పిల్లలకి సరైన దారి ఏమిటో ఏమాత్రం అవగాహన కూడా ఉండదు. అలాంటప్పుడు పెద్దలు గైడ్ చేస్తే టైం అని 2 వేస్ట్ అవ్వవు. కానీ అంకుల్, కానీ ఒకవేళ మీరు యువవంశాన్ని అలాగే మిగతా వాళ్ళని మీ వైపు లాగేసుకుంటే పరిస్థితి ఏంటి? నేను ఫస్ట్ వాళ్ళ టీం మొత్తాన్ని లాక్కుంటాను. ఆ తర్వాత ఒక మంచి ఆఫర్తో అతను కూడా కలుస్తాను. అప్పుడు కూడా కాదంటాడు చెప్పు. నీకింక నా సామర్థ్యం గురించి తెలియదు. దాని గురించి నువ్వేం పట్టించుకోకు. నువ్వు ముందు నీ ట్రైనింగ్ మీద దృష్టి పెట్టు. అర్థమైందా? హే, ఈ యుగాడు వెళ్ళి చాలాసేపు అయింది కదా, వాడిని లాగేసుకున్నారా ఏంటి? నాన్న, అయితే నువ్వు ఇప్పుడు బాయ్స్ హాస్టల్ నుంచి వస్తున్నావు అనమాట. అంటే నువ్వు అతనికి అంతా చెప్పడానికి వెళ్ళావా ఏంటి? అతను చూడగానే నాకు హెసిటేటింగ్గా అనిపించింది. అతనికి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. నువ్వు అతనికి చెప్పకుండా మంచి పని చేసావులే. నీకు తెలుసా, బహుశా నీ 6th టైం నీకు హెల్ప్ చేసి ఉంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా అసలు? ఆ కంపెనీ వాళ్ళని లాక్కున్నా లాక్కోకపోయినా అదే కరెక్ట్. మీ అంకుల్ ఎలాగో అస్సలు మంచివాడు కాదు. ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వకపోయినా ఇంకొక ప్లాన్ వేస్తాడు. ఒకవేళ అది వర్కౌట్ అయితే అప్పుడు నువ్వు అతనితో కలిసి వర్క్ కూడా చేయొచ్చు. కాబట్టి నువ్వు ఈసారికి మీ అంకుల్ వైపు ఉండటమే మంచిది. అవును, కానీ నాకెందుకో జియోనై వివేతో ఎందుకున్నాడు? సరే సరే కూల్, నేను ఆల్రెడీ నీకోసం మ్యాటర్ తెలుసుకున్నాను. వాళ్ళు అనుకోకుండా ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారంతే. అయినా అతను తనని కంప్లీట్ గా ఇగ్నోర్ చేశాడు. ఇది నేను నీకు ఎందుకు చూపించానంటే, అవకాశాలు అనేవి వాటంతటా అవే వస్తూ ఉంటాయి. అయినా వాళ్ళ తర్వాత మళ్ళీ అసలు ఎక్కడా కనిపించలేదు. వేవే కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లో ఉంది. తను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి కేవలం అతని కోసం వెళ్ళిందని అనుకుంటున్నాను. మరి ఆ విషయం నేను పట్టించుకోవా? నువ్వు ఇక్కడ ఇలా కూర్చుని ఏ యాక్షన్ తీసుకోకపోతే అక్కడ ఆ అమ్మాయి అతన్ని వాళ్ళలో వేసేసుకుంటుంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నీకు ఒక మంచి అవకాశం దొరికింది. మరి నువ్వు దాన్ని చేతులారా వదిలేసుకోవడం ఎందుకు? అసలు నీకేమైనా మతిపోయిందా ఏంటి? ఇరాన్, మీ అంకుల్ని తప్పు పట్టడం ఆపు. ఈ సిచ్యువేషన్ లో నువ్వు ఆయనకి సపోర్ట్ చేస్తేనే మంచిది. అప్పుడు ఆ ప్రాసెస్ మొత్తంలో నువ్వు ఒక గుడ్ గర్ల్ అనిపించుకుంటావు. నువ్వు అనుకునేది జరగాలంటే నువ్వు సైలెంట్ గా ఉండాలి. అర్థమైందా? నా యాక్టింగ్